నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణలో కేటీఆర్ పెట్టినటువంటి ట్వీట్ సంచలనంగా మారుతోంది. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలి, ఎందుకు జైల్లో పెట్టకూడదు అంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నాడు. దాదాపుగా 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ సంబంధించి రేవంత్ అబద్ధపు ప్రచారం తన మీద చేస్తున్నట్టు, తన సడ్డకుడికి కాంట్రాక్ట్ ఇప్పించినట్టుగా కేటీఆర్ పైన ఆరోపణలు చేశాడు గతంలో అనే ఆరోపణల మీద ఇవాళ జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఆయన ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నిజాం ఆభరణాలను కూడా సెక్రటరీ కింద తవ్వి తీసినట్టుగా కేటీఆర్ ఆయన మీద రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినట్టుగా కూడా కొంత ఆయన దాని మీద ఇవాళ ట్వీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు కేటీఆర్ ట్వీట్ ఉద్దేశం ఏంటి, నిజంగానే రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రచారంలో వాస్తవం ఉందా లేదా మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి చరణ్ కౌశిక్ యాదవ్ మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే చరణ్ గారు. నమస్తే. నమస్తే. ఏంటి సార్, ఇవాళ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ మీరు చూసే ఉండి ఉంటారు. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టాలనే డిమాండ్ ఆయన ప్రధానంగా చేస్తున్నాడు. ఈ ట్వీట్ని మీరు ఎట్లా చూస్తున్నారు? అంటే ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది కేటీఆర్ గారు అంటే, ఈ మధ్య కాలంలో క్రిషాంక్ గారు కావచ్చు, అదేవిధంగా హరీష్ రెడ్డి గారు, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎవరైతే చూస్తారో వారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పుడు వార్తలు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తూ, నిన్న హరీష్ రెడ్డి అనే వ్యక్తి టీజీఆర్టీసీ లోగోను ఏ విధంగా తప్పుగా వర్గీకరిస్తూ తెలుగుదేశం కలర్ వచ్చే విధంగా వర్గీకరిస్తూ దాన్ని తప్పుడుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసినందుకు నిన్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కేసు పెట్టడంతో వారి మీద కేసు బుక్ అయింది. అంతకుముందు క్రిషాంక్ గారు ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల్లో వాటర్ రావడం లేదు, కాల్ చేయించే దాని మీద తప్పుడు వార్తలు పెట్టడంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ కేసు పెట్టడంతో వారు కూడా జైలు పాలయ్యారు. కాబట్టి ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుంది కాబట్టి దాన్ని సర్ది చెప్పుకునే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో కేసీఆర్ గారు అధికారం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అట్ట చేసిన చెప్పే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారంటే, మరి అప్పుడు అధికారం ఉంది మీరే కాబట్టి అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే, మరి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే వారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆరోపణలు వస్తూ ఉన్నాయి కాబట్టి వారు దానిలో బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా బూచిగా కనపడతా ఉంది కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఈ రోజు ఇట్లాంటి ట్వీట్ చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. అంటే ఇవాళ అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే వాస్తవాలు మీ దగ్గర ఏమైనా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఏమైనా ఉందా ఈ ఆరోపణల వెనకాల? అంటే ఎటువంటి ఆధారాలతో మీరు గతంలో కానీ ఇప్పుడు కానీ ఆరోపణలు చేస్తున్నారు? ఇప్పుడు గతంలో మేము 2023 ముందు రాష్ట్రంలో అధికారం ఉంది కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినని చెప్పి మీరు భావించి, కరోనా ఎప్పుడు వచ్చింది? కరోనా వచ్చి 4 సంవత్సరాలు అవుతా ఉంది. అప్పుడు మీరే అధికారం ఉన్నారు కదా, మరి ఎందుకు చర్యలు తీసుకోలే? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారంటే, ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి దాన్ని వాస్తవ విషయాలు ఎప్పటికప్పుడు వివరించే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది కాబట్టి దాన్ని సైడ్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఈరోజు కేటీఆర్ గారు ఈ విధంగా ట్వీట్ చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఎవరు తప్పుడు వార్తలు ప్రసారం చేసినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం భావించింది. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. కానీ ఇవాళ కేటీఆర్ ట్వీట్ కనుక ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చరణ్ గారు, సేమ్ జోకర్ క్రియేటెడ్ ఫేక్ నెరేటివ్ దట్ ఐఎమ్ నిజామ్స్ జెవెల్ అంటే ఇవాళ రేవంత్ రెడ్డిని ఫేక్ జోకర్ కింద ఆయన అభివర్ణిస్తున్నాడు. దాన్ని మీరు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు జోకర్ మీరే, బ్రోకర్ మీరే, మీరు అన్ని తప్పుడు పనులు చేసి ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల కాలం పాటు అధికారం నుండి పెద్ద ఎత్తున దోపిడీ పాల్పడరు. అదే కాకుండా కరోనా టైంలో ఏ విధంగా ఎట్రోడ్రగ్స్ పార్థసారథి రెడ్డి ఏ విధంగా తెలంగాణ పైన దోసుకున్నారో అందరూ చూసిర్రు, ఏ విధంగా బ్లాక్ మనీ దొరికిందో అందరూ చూసిర్రు. అట్లాంటి వ్యక్తిని తీసుకుపోయి మీరు రాజ్యసభ ఇచ్చిరంటేనే తెలంగాణ రాష్ట్రంలో మీరు దోపిడీ పాల్పడ్డరు. అదే కాకుండా వారికి 20 ఎకరాలు అప్పనంగా ఆనాడు వారికి హాస్పిటల్ కోసం మీరు తక్కువ ధరకే ల్యాండ్ లీజ్కిస్తే కోర్టు ఆపింది. మీరు అన్ని తప్పుడు పనులు చేసినందుకు తప్పులన్నీ బయట పెట్టింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం ప్రజలంతా విశ్వాసం తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చూసి ఓరలేక కాంగ్రెస్ ప్రభుత్వం బురదల్లే ప్రయత్నం జరిగితే మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కన్వీనర్ కిషాన్ గారు జైలు వేరు. నిన్న హరీష్ రెడ్డి గారి మీద కేసు అయింది. అదే కాకుండా మొన్న కొల్లాపూర్లో ఏదో వారు ల్యాండ్ పంచాయతీతో వారు చనిపోతే ఏకంగా కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా విశ్వాసంలో తీసుకుంటలేరు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మొత్తం గుండు గుత్తగా భారతీయ జనతా పార్టీ అమ్ముడుపోయి మొన్న జరిగినట్టు ఎంపీ ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మనగడ ప్రశ్నాలకు అడుగుతా ఉంది కాబట్టి ఆందోళన చెందినటువంటి కేటీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు.
సో ఇంకా పార్లమెంట్ ఎన్నికలు హడావిడి అయిపోయింది, అంటే ఎన్నికలు ముగిశాయి తెలంగాణలో. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో ఇది ఒక ఎన్నికల స్టంట్గా భావించాలా, లేదంటే నిజంగానే కేటీఆర్ చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఫేక్ న్యూస్ పెడ్లర్గా ఉన్నాడా? వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికల స్టంట్గా భావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొన్న జరిగిన 17 పార్లమెంట్ స్థానాల్లో 17 బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది. అదే కాకుండా అంతకుముందు జరిగినటువంటి మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది కాబట్టి కోర్టు పోయి స్టే తీసుకొచ్చారు. అదే కాకుండా ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతా ఉంది కాబట్టి ఎన్నికల స్టంట్ క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ మేలు చేసే ప్రయత్నం, కనీసం ఒక ఎమ్మెల్సీ అయినా గెలవాలని ఒక దురుద్దేశంతో మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక్క స్థానమైనా గెలవకపోయినట్లయితే బీఆర్ఎస్ పార్టీ మనకు ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టి దురుద్దేశంతో ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఈ ట్వీట్ చేశారు, వాస్తవానికి ఆరోపణ లేదంటున్నారు, ఫేక్ న్యూస్ మేమెవరు స్ప్రెడ్ చేయట్లేదని మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు వకాలతో పుచ్చుకొని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ ట్వీట్ పెట్టేందుకు కేటీఆర్ మీద ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మీరు చూస్తా ఉన్నారు మొన్నటి వరకు ఇప్పుడు యూనివర్సిటీలలో కరెంటు బంద్ అయిందని వాటర్ కట్ చేసిరని ఖాళీ చేయాలని చెప్పేసి తెలంగాణ అవును, ప్రభుత్వం అది కూడా బీయింగ్ ఏ సీఎం హీ పోస్టెడ్ ఏ ఫేక్ సర్క్యులర్ అని పోయి, అంటే సీఎంఏ ఆ సర్క్యులర్ స్ప్రెడ్ చేసాడని చెప్తున్నాడు కేటీఆర్. ఇప్పుడు మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, మా మంత్రులు ప్రకటించారు. మీరు చూస్తా ఉన్న ఒక మహేష్ రెడ్డి గారు ఏమి ఏకంగా యూ ట్యాక్స్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం మహేష్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. లేదా యూ ట్యాక్స్ కానీ ఆర్ఆర్ ట్యాక్స్ కానీ అట్లా ట్యాక్స్లు ఏం లేవంటారా? అదే సార్, అంతకుముందు కూడా అమిత్ షా గారు మోడీ గారు వచ్చేమో తెలంగాణ రాష్ట్రంలో డబల్ ట్యాక్స్ వసూలు చేస్తారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారిని బదనాం చేశారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ A2 ట్యాక్స్ వసూలు చేస్తుందని, అదానీ అంబానీ ట్యాక్స్ భారతీయ జనతా పార్టీ వసూలు చేస్తుంది. అదానీ అంబానీకి 65 లక్షల కోట్ల ప్రభుత్వ రంగ సంస్థలను 5 లక్షల కోట్లకు మాత్రం ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ అదే బీఆర్ఎస్ పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒకటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు విజ్ఞులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 12 పార్లమెంట్ స్థానాలు తక్కువ గెలవబోతా ఉన్నాం. మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. రేపు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్ లో కూడా తీర్మానం వెళ్ళిన మంచి మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. కాబట్టి చూసి ఓరలేక మహేష్ రెడ్డి గారు కేటీఆర్ ఒకటే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో ఇవాళ మహేశ్వర్ రెడ్డి వెనకాల కూడా కేటీఆర్ అంటున్నారా మీరు? సార్ చాలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు ఎమ్మెల్యే ఎలక్షన్లనేమో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 39 పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు గెలిచినాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి పార్లమెంట్ స్థానాలనేమో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గుండూతుగా సపోర్ట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ సీట్లు ఓట్లు పెరుగుతా ఉన్నాయి అంటేనే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించకుండా 3 పార్టీలు పోటీ చేసినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 16 పార్లమెంట్ స్థానాలు గెలిచే అవకాశం ఉంటే దాన్ని తక్కువ చేసే దానిలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సీట్లు తక్కువ చేసే దానిలో భాగంగా వాళ్ళిద్దరు ఒకటైరు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలవద్దని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ బురదలే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ట్యాక్స్ వసూలు చేయడం లేదు, ఆర్ ట్యాక్స్ లేదు, యూ ట్యాక్స్ లేదు. ఓన్లీ ప్రజల మేలు కోసం, ప్రజల బాగు కోసం, అదేవిధంగా ఖర్చులు తక్కువ చేసుకుని ఆదాయ మార్గాలు పెంచుకొని తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని రుణమాఫీ చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉచితాలకు వ్యతిరేకం కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం ఒక మహేష్ రెడ్డి గారు ఒక కేటీఆర్ గారు చేస్తున్నట్టుగా భావిస్తా ఉన్నాం. కాదు, ఇక్కడ మొన్నటిదాకా మీరు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సేమ్ ఇదే లైన్ బీఆర్ఎస్ బీజేపీ నెరేటివ్ తీసుకెళ్లి ప్రజల్లోకి ఒకటే అని చెప్పి కొంత మీరు అధికారంలోకి వచ్చారు, కొంత లబ్ధి జరిగింది, ప్రజల నుంచి కూడా ఓట్లు రాబట్టుకున్నారు. కానీ ఇవాళ కవిత అరెస్ట్ తర్వాత కూడా మీరు ఇంకా బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు ఒకటే అనే ఒక వాదనకే మీరు ఏకీపిస్తారా? అరే వాస్తవమే కదా, కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేసిరు? కవిత గారు తప్పు చేసింది. ఆ కేసులో ఉన్నటువంటి అందరూ ఎప్పుడో 2 సంవత్సరాల కింద అరెస్ట్ అయ్యి ఓన్లీ కవిత గారిని ఎలక్షన్ల ముందర మాత్రం ఎందుకు అరెస్ట్ చేసిరంటే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా కవిత గారిని అరెస్ట్ చేయాలా,
కవిత గారిని అరెస్ట్ చేసిన తర్వాత మాత్రమే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి ఇండియా కూటమి బలైన పరిచే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తే కోర్టులు ఇండియా కూటమి కావచ్చు కేజ్రీవాల్ గారికి న్యాయం చేసి మరి ఎలక్షన్ల సందర్భంగా రిలీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయం గెలవబోతా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇండియా కూటమి ఈ దేశంలో అధికారంలోకి వస్తా ఉంది. మా ఇండియా భారతీయ జనతా పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేయనట్లయితే మరి ఎట్లా నామనాగేశ్వరరావు గారు మంత్రి అవుతారండి? ఎట్లా భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా కలిసి రేపు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తారు కాబట్టి నామనాగేశ్వరరావు గారు మంత్రి అవుతారని చెప్పేసి కేసీఆర్ గారు మాట్లాడినంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో సపోర్ట్ చేసింది, ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కాబట్టి గుండు గుత్తగా బీఆర్ఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ పోవడంతో కాంగ్రెస్ పార్టీకి 2-3-4 స్థానాల్లో దెబ్బ తీసినట్టుగా మేము భావిస్తాం. సో ఇప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక నెక్స్ట్ ప్రతిపక్షాలు ప్రశ్నించడం మొదలు పెట్టారు అనుకోవచ్చా? మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటే కోరుకుంటా ఉంది, ప్రజాస్వామ్యం బతికుండాలా, మాది ప్రజాప్రభుత్వంలో ప్రతిపక్షాలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకున్నది. ప్రతిపక్ష పార్టీలు ఉండాలా, పత్రికా స్వేచ్ఛ ఉండాలా, మీడియా యథేచ్ఛ వార్తలు ప్రసారం చేయాలా, ప్రజా సంఘాలు ఉండాలా, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ నడుస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో పత్రికలు కావచ్చు, మీడియా సంస్థలు యథేచ్ఛగా పనిచేస్తా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నిస్తూ ఉండాలా, కాంగ్రెస్ పార్టీ ఆ సమస్య పరిష్కారం చూపిస్తూ ప్రజాప్రభుత్వంగా ప్రజా శ్రేయస్ కోసం పనిచేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది కాబట్టి June 2న ఆ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామైనటువంటి పక్షాలందరినీ కూడా పిలవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తాం. సో కేసీఆర్ గారిని కూడా పిలిచే అవకాశాలు ఉంటాయా మరి ఆవిర్భావ వేడుకలకు? ఈసీ పర్మిషన్ ఇస్తుందా? సార్, ఆనాడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పనిచేసిన పార్టీలన్నీ కూడా ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. దానిలో భాగంగా ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, మీడియా కావచ్చు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రతి వ్యక్తిని గౌరవించుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. థ్యాంక్ యూ చరణ్ గారు. ఇది చరణ్ కౌశిక్ తో ఎక్స్క్లూజివ్ ఫేస్ టు ఫేస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #you.